आपका को कांग्रेस ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన దాంట్లో సాధుల తండ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు భానుతు నరేందర్ కాంగ్రెస్ అభ్యర్థి మనతో ఉన్నారు. స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో సాధుల తండ గ్రామ పంచాయతీ తన బరిలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి పరిస్థితి, ఎట్లుంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ వాతావరణం మాకు మా జీపీ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే గిఫ్ట్గా పంపిస్తున్న విధంగా టికెట్ కన్ఫర్మ్ చేసి బరిలో నిలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే గిఫ్ట్గానే పంపిస్తారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి అదే నమ్మకం మీద ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు ప్రచారం చేసుకుంటున్నాను సార్. మీరు సర్పంచ్ అభ్యర్థిగా అసలు రావడానికి ప్రధాన కారణం ఏమి ఉంటుంది? ప్రధాన కారణం ఏంటంటే నేను రైతు బిడ్డని, ఆల్మోస్ట్ అదే విధంగా రైతుని కూడా. ఒకసారి వార్డు మెంబర్గా గెలిచాను 2013లో. అదే అప్పటి నుండే నా రాజకీయ జీవిత ప్రయాణంలో అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటూ ఒడిదొడుగులు అటు ఇటు చూసుకుంటూ మా తండ్రి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ఇలా పోవాలనే విధంగా ఆలోచనతోనే ఈ స్థాయిలో వచ్చాను సార్. మన స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నారు. సార్కు మీకున్న అనుబంధం ఏ విధంగా? ఈ మనకు రాజకీయ అనుబంధం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఇంకా మనకు సపోర్ట్ ఇంకా చాలా కావాలని సార్ సపోర్ట్ ద్వారా ఈ స్థాయిలో మనం గెలుపొందాలనే ఆలోచన ఒకటి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ సంబంధించింది మీకు ఏ గుర్తు వచ్చింది? ఇక్కడ నాకు వచ్చింది ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తు కేటాయించాను. భానుతు నరేందర్ నా పేరు, సాగుతండ జీపీ కాబట్టి ఉంగరం గుర్తు వచ్చింది. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, తీర్చి పంపించాలి సార్ దగ్గరకనే ఆలోచనతోనే మా జీపీ ప్రజలు. అంతకుముందు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ యువత ఏమంటుంది, నీకు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు వాళ్ళ గురించి ఒక నిమిషం మాట్లాడాలి. మన తండాలు మా జీపీలో ఉన్నట్టు యువత ముందుకు వచ్చి ఒక అన్నగా నువ్వు మాకు అండగా నిలబడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పాలన ప్రభుత్వంలో తప్పకుండా నిన్ను గెలిపిస్తాం. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఇంకా కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారకులు ఎవరంటే అందులో గత ప్రభుత్వం వల్ల రేషన్ కార్డు లేని కారణంగా చాలా మంది పేదోళ్ళు వెనకబడిపోయారు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 2 సంవత్సరాలు కాలంలో దగ్గరకు వస్తుంది కాబట్టి వారు రేషన్ కార్డు రిలీజ్ చేసిండ్రు కూడా. అందులో ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో వాటిని కట్టుబడి మనకు నమ్మకంగా ఇందిరమ్మ ఇల్లు అయితే ఏది ఉందో మనకు అవి మొత్తం ఇప్పిస్తారనే విధంగా నమ్మకంతో ముందుకు నడిపిస్తున్నారు మా యువత. ఇప్పుడే మీకు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి? మా జీపీకి 14 వచ్చినాయి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు అయితే 783. ఆ 14 ఇల్లులు వచ్చిన ఇళ్లను మేము కూడా మా వాళ్ళే అని పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. దాదాపు 6-7 ఇళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళకే ఇచ్చాం. అది కూడా మీరు సర్వే చేసినా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఆ సర్వేలలో 7-6 ఇళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నట్టు అర్హులకు ఇచ్చాం. మా సైడ్ ఉన్న అర్హులకు కొంతమందికి లబ్ధి చెందిన కూడా వాళ్ళు కూడా ఏం బాధపడలేదు. వాళ్ళకి ఎందుకంటే రేషన్ కార్డులు లేవు. ఆ తప్పు ఏదైతే ఉందో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ పాలన ద్వారా వాళ్ళు వెనుకబడిపోయిన విషయం. ఓకే, ఇప్పుడు స్థానికంగా మీకు డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నారు. పార్టీ మీకు బలపరిచే టికెట్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే గారికి మీ కృతజ్ఞతలు ఎలా చెప్తారు? మా యొక్క ఇప్పుడు నాకైతే ఎమ్మెల్యే గారు నమ్మకంతో ఇక్కడ మా ఉన్నటువంటి నరేందర్ అనే క్యాండిడేట్ ని నిలబెడుతున్నాం కాబట్టి
నిలబెడుతున్నాం కాబట్టి నరేంద్ర గారు అర్జుడు కెమెరా గెలిచిన తర్వాత నాకు ఇక్కడ నుండి మా జీపీ ప్రజలు ఎలాగైతే ఆశీర్వదిస్తారో అదే విధంగా పోయి ఎమ్మెల్యే గారిని గిఫ్ట్ గా పోయి హర్షణీయంగా స్పందించి ఎమ్మెల్యే గారితోని అభివృద్ధి కార్యక్రమాల బాట వైపే ముందడుగు వేసే విధంగా నడుచుకుంటాను. మహబూబాబాద్ నియోజకవర్గంలో మీ యొక్క సాధు తండకి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నదా, మధ్యలో ఏమైనా అయిందా? ఇప్పుడు అంతకు ముందు ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం వలన ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలు అప్పుడు ఉమ్మడి మల్యాలకు 5, ఇప్పుడు ఒకటే ఉండే అప్పుడు. ఈసారి ఈ మధ్యలో వచ్చినప్పటి నుండి 5 జీపీలు అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి మా జీపీలో, సాగుతండ జీపీలో. నరేందర్కే సర్పంచ్ గెలిపించాలని ఏముంది? అది మన ప్రజా ప్రభుత్వం ద్వారా ఆ అనుభవం నాకున్నది. రాజకీయ ఒడిదొడుగులు వచ్చినప్పుడుగా మనం ముందడుగు వేసేది. అదే విధంగా తప్పకుండా మా జీపీ ప్రజలు సహకరిస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. నేను పని చేస్తున్నానని, చేసే విధంగా వాళ్ళు చేస్తారనే నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది, నా మిత్రులకు ఉన్నది, నాకంటే పెద్దల అన్నదమ్ముల అందరికీ ఉన్నదనే ఆలోచన నాకున్నది. వాళ్ళ నమ్మకంతోనే ఈ బరిలో నేనున్నాను. వాళ్ళు లేనిదే నేను లేను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఎన్నాళ్ళు పనిచేశారు? ఇప్పుడు 2011 నుండి నాకు తెలిసినప్పటి నుండి ఇదే పార్టీలో పనిచేస్తున్నాను. 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా, ఎలాంటి ఒడిదొడుగులు ఉన్నా కూడా అదే విధంగా అడ్డుపడి నిలబడి ఉన్నాం. ఏ హాని, ఎవరికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఒక్క ఫోన్ ద్వారా పిలిస్తే పోయి సహకరిస్తాం. ఇప్పుడు మీరు మా జీపీలో అడగండి, ఆ క్యాండిడేట్ ఎలాంటి వాడు, అసలు ఆయనకే ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందని, అది కూడా మీరు తెలుసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ మీ తండాలో సంబంధించింది ఎన్ని ఓట్లు? మా తండాకు సంబంధించి 168 ఓట్లు ఉన్నాయి. ఎన్ని తండాలు ఉన్నాయి? ఇట్లా లింక్ 7 తండాలు ఉన్నాయి. 7 తండాలు? 7 తండాలు. తండాల పేర్లు చెప్పు. సాగు తండ జీపీలో సాగు తండ ఒకటి ఫస్ట్, సెకండ్ కంబాల బండ తండ, ఢాక్య తండ, ఆరెల్ల రామచంద్ర తండ, యాబు తండ, గోగంబోడు. 6 తండాలు. 6 తండాలు. మీ తండ 7వ తండ, అంటే ఇది గ్రామ పంచాయతీ కింద వస్తుంది. ఈ 7 తండాలకు సంబంధించిన దాంట్లో సమస్యలను ఏం గుర్తించారు మీరు? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి లబ్ధి చెందిందంటారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తండవాసులకు, మా తండవాసులకు, రైతులకైతే రైతులంతకు ముందు క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళకు 0 వరకు కంప్లీట్ గా రుణమాఫీ అయింది. అదే విధంగా 0 కరెంట్ బిల్లు ఒకటి వచ్చింది అందరికి. ఇప్పుడు మా తండకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు కూడా వచ్చినాయి. ఇంకొక 2-3 కట్టుకోనంటే మా స్తోమత లేదు, మేము కట్టుకోలేము అనే విధంగా కూడా 2-3 చెప్పారు. ఇది మాకు లబ్ధి చేకూరింది. ఓకే, మంచిది. ఇంకోటి ఏంటంటే అండి, ప్రధానంగా 7 తండాలు సాధు తండ కింద ఉన్నాయి. 7 తండాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అవి మీరు దగ్గరుండి చూసి ఉంటారు, మీకు ఐడియా ఉన్నాయి, కొన్ని చెప్పండి. కొంత డ్రైనేజ్ ఒకటి సమస్య ఉంది. మెయిన్ ఒక తండకు వాటర్ ప్రాబ్లం ఉన్నది. అంతకు ముందు ఉన్న వాటర్ బోర్ను కూడా ఇది మన మిషన్ భగీరథ వాటర్ పేరుతో నీళ్లు కూడా రాకుండా వాళ్ళకు బోర్ ఒక్కటి తీసేశారట. ఆ సమస్య ఒకటి మా తండ్రులు నాకు చెప్పిండ్రు. అందులో వాళ్ళకు విధి లైట్లు, కరెంటు పోలు లేవని ఆ సమస్య ఒకటి చెప్పిండ్రు. మళ్ళా కొంత ఏమో సీసీ రోడ్లు మాకు వాటి నుండి ఇటు రావడానికి దారి కొంత ఇబ్బంది ఉంది, కొన్ని చెప్పిండ్రు. మళ్ళా అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, అదొకటి. ఈ 7 తండాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు ఓటేస్తే ఈ సమస్యలు మీరు పరిష్కరిస్తారా? తప్పకుండా పరిష్కరిస్తాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఉన్నటువంటి సమస్యలను తప్పకుండా నాకు సహకారాలు అయినంత వరకు మా జీపీ ప్రజలకు రుణపడి ఉంటాయి. తప్పకుండా పనిచేస్తాను.
ఇక్కడ సంబంధించింది యువత ఏమంటుంది, మహిళలు ఏమంటున్నారు, ఆ నరేందర్కి ఓటేయాలి అని వాళ్ళు ముందు అడుగులు వేస్తున్నారా, మాట్లాడుతున్నారా, మీ ఆలోచన ఎలా చెప్తుంది? ఓకే, పర్వాలేదు, నీకే తప్పకుండా ఇస్తాం, నువ్వు గెలుస్తున్నావు అనే ఫాలోయింగ్ లో వాళ్ళ నమ్మకం కూడా నాకు కల్పిస్తున్నారు. అదే విధంగా ముందు అడుగులిస్తుంది. యువత ఏమంటుంది? యువత, మహిళ, ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు అందరూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నాకు ఆ నమ్మకం ఇస్తున్నారు. గెలిపిస్తాం, తప్పకుండా నువ్వే రావాలి, మార్పు కావాలనే ఆలోచనతోనే నిన్ను బరిలో ఉంచినామని వాళ్ళు ఆ నమ్మకం కల్పిస్తున్నారు నాకు. ఇప్పుడు 7 తండాలు ఉన్నాయి ఇక్కడ. 7 తండాల్లో ఒకటే గ్రామ పంచాయతీ. వీళ్ళకు స్కూల్ సంబంధించింది ఇదే గ్రామ పంచాయతీలో ఉందా? ఇంకా 6 తండాలు ఎక్కడైనా ఉందా? ఉన్నది ఇంకోటి. ఎక్కడుంది? ఇక్కడ యాబు తండ, భీముడు తండ మధ్యలో ఉంటది ఒకటి, అక్కడ ఉన్నది. అది రన్నింగ్ లో ఉన్నది. ఇదేమో అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏమో పిల్లలు ఉన్నా కూడా లేరని క్లోజ్ చేయించింది. అప్పటి నుండి స్కూల్ మూతపడ్డది. అవునా? చూస్తున్నా అదే పరిస్థితి ఉంది. ఏంటి దాని పరిస్థితి, ఏం చేస్తాను? దాన్ని గెలిపించిన తర్వాత మనకు ఆ విద్యాశాఖ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతోని మాట్లాడి ఎమ్మెల్యే గారి చొరవతోని తప్పకుండా ఆ స్కూల్ రీఓపెనింగ్ చేపిస్తుందనే నమ్మకం నాకున్నది. అది ప్రధాన సమస్య ఉంది. నేను రాగానే చూశాను. అవును, ఆ స్కూల్ కూడా నేను అప్పుడు కట్టించింది నేనే. అది అవునా? అవును. ఓకే. ఇప్పుడు దానికి పారి కూడా లేదు, మరి దాన్ని చూస్తారా? 2-3 సార్లు లెటర్లు పెట్టాం. అక్కడ ట్రాన్స్ఫారం సమస్య ఒకటి ఉన్నది, ముందు సమస్య అది పిల్లలకు. అదొకటి క్లియర్ చేయాలి మన కరెంట్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఆ ఆఫీసర్లతో. ఆ పారి కూడా స్కూల్ ఓపెనింగ్ చేయించిన తర్వాత దాని మీద ముందస్తు ఆలోచన చేసుకొని అది పిల్లలు వచ్చి ఆ స్కూల్లో నడిస్తే తప్పకుండా చేస్తాం. అది పారి తండాలు, మీ తండాలు, ఈ సాధు తండాలు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలు ఏం పరిష్కరిస్తారు మీరు? మీ తండాలు, మా తండాలు ఏమైనా ముందుకు తీసుకొచ్చి చెప్పిన, ఇప్పుడు నేనైతే చెప్పాను ఉన్న సమస్యల పరిష్కారం. వాళ్ళు ఏదైతే మనం ముందు పరిష్కరిద్దామని చెప్తారో వాళ్ళ చొరవతోనే తప్పకుండా పరిష్కరిస్తాం. వాళ్ళు నేను చెప్పిన సమయంలో ముందనేది మనకి ఏ సమస్య పరిష్కారం కావాలని వాళ్ళే నాకు చెప్పాలి, వాళ్ళకు నేను చేస్తాను. ఇప్పుడు నరేంద్ర గారు, మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీ తండాకి, మీ గ్రామ పంచాయతీ కొన్ని నిధులు వస్తాయి. ఆ నిధులను ఎలా వాడుకుంటారు మీరు? వచ్చేటువంటి గ్రామ పంచాయతీ నిధులను మాకు ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా తీసుకొని ఒక చిన్న గ్రంథాలయం కానీ, ఇప్పుడు పెద్దల సలహాలు ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన ప్రజలకు, మన తండలో నివసిస్తున్న వాళ్ళు చెప్పే విధంగా మనం నడవాలి. వాళ్ళ పలాని సమస్య ఉన్నది, దీన్ని పరిష్కరించంటే ఆ వచ్చేటువంటి నిధులని ఎమ్మటే, వాళ్ళు అడిగేటువంటి నిధులని ఎమ్మటే రిలీజ్ చేసి ఆ పరిష్కరణను తప్పకుండా, ఆ వచ్చే నిధులను అయితే నా సొంతంగా వాడుకోలేను, నాకు అలాంటి అవసరం కూడా లేదు. ముక్కుసూటిగా ఎవరు ఏమడిగినా, క్వశ్చన్స్ వేసినా తప్పకుండా ఆన్సర్ చెప్పగలను. కాబట్టి ఓకే అండి, ఇప్పుడు సర్పంచ్గా మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓటేస్తే, గెలిస్తే మీరు ప్రజలకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులను పూర్తి స్థాయిలో గ్రామానికి పెడతారా? వచ్చేటువంటి నిధులను అటు చూసి మాకు ఆ వచ్చేటువంటి నిధులను మా తండ ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ నరేందర్ గారు తప్పకుండా అందరికీ న్యాయం చేస్తారనే విధంతోనే, నా సొంత స్వార్థాలకు వాడుకోనని వాళ్ళకు తెలుసు కాబట్టి నన్ను ఈ సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబెట్టి, నమస్కారం, మన సాగుతండ గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులను ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ప్రజలకే, మన సాగుతండకు చెందినటువంటి ప్రజలకే ఆ నిధులు తప్పకుండా, మనకు చిన్న అవసరానికి అక్కడ గ్రంథాలయం కావచ్చు మన జీపీ పక్కన, అదేవిధంగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఎక్కడైనా ఉంటే అది ఆదర్శ గుర్తించి మన పిల్లలకు స్పోర్ట్ గ్రౌండ్ చేసే విధంగా, మరి స్పోర్ట్స్ గ్రౌండ్ చేసే విధంగా, మరియు ఆ పూర్తి నిధులను నా సొంత అవసరాలకు, ఎటువంటి అవసరాలకు వాడుకోకుండా ప్రజలకు, మనకు జీపీకి సంబంధించినటువంటి పనులను పూర్తిగా ఉపయోగించుకుంటాను. కావున నా రింగు గుర్తు
వచ్చినటువంటి గుర్తును మనసులో గుర్తు పెట్టుకొని మన సాగుతండ జీపీ ప్రజలు అందరూ ఏకధాటిగా గుండెల్లో ఆ గుర్తును పెట్టుకొని నన్ను గెలిపిస్తే మీకు రుణపడి ఉండి మీ గుండెల్లో 5 ఏళ్ళు మీకు పరిపాలించే విధంగా సహాశక్తులతో మీ ముందుంటానని మీ బానోతు నరేందర్ నాయక్, సాగుతండ జీపీ, మహబూబాద్ మండలం, జిల్లా మహబూబాద్. అటే చూడాలి. కావున నా రింగు గుర్తు వచ్చినటువంటి గుర్తును మనసులో గుర్తు పెట్టుకొని మన సాగుతండ జీపీ ప్రజలు అందరూ ఏకధాటిగా గుండెల్లో ఆ గుర్తును పెట్టుకొని నన్ను గెలిపిస్తే మీకు రుణపడి ఉండి మీ గుండెల్లో 5 ఏళ్ళు మీకు పరిపాలించే విధంగా సహాశక్తులతో మీ ముందుంటానని మీ బానోతు నరేందర్ నాయక్, సాగుతండ జీపీ, మహబూబాద్ మండలం, జిల్లా మహబూబాద్. ఓకే అండి, విన్నారు కదా. ప్రతి క్షణం ప్రజల్లో ఉంటాను అన్న ఒక ఆలోచనతో తన అడుగులు ముందుకొచ్చాయని కూడా చెప్తున్న పరిస్థితి. బానోత్ నరేందర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తను గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు అని తన మాటలో చెప్పిన పరిస్థితి. ప్రజా సమస్యలపైన ప్రతి అడుగులు ఉంటాయి. గ్రామంలో వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకే ఉపయోగిస్తానని కూడా తను చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇక్కడ గ్రంథాలయము, స్కూల్తో పాటు గ్రామ పంచాయతీ సంబంధించిన సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన దాన్ని కూడా ఏర్పాటు చేస్తారని కూడా తను చెప్తున్న పరిస్థితి. దాదాపుగా ఈ యొక్క గ్రామ పంచాయతీ వచ్చిన నిధుల్లో దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ప్రతి రూపాయి ప్రజలకు పంచాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారని కూడా నరేందర్ చెప్తున్న పరిస్థితి. టీ9 ప్రతినిధి సీతారాంతో సాధుతండ నుండి ఫేస్ టు ఫేస్. ఇక్కడ మా సాగుతండ జీపీలో 6వ వార్డు అభ్యర్థి ముఖ్య తార భర్త పేరు శ్రీను అనే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలుపొంది 6వ వార్డు అంటే ఇక్కడ 6 కొట్టినాం అనే విధంగా అది మా వార్డు సభ్యులు తారా ద్వారా అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు నన్ను గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గర పంపిస్తారనే నమ్మకం నాకున్నది. वासा करता सर हमें माला కాబట్టి वो स्वामी 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 ने गंदी पाटा रखा तो काय काम करें जे वल्ला काय रहतो हमें स्वामी से शेर काटा शेर पड़ जाएगा मस्त कांग्रेस आपका को कांग्रेस ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ टीआरएस गालो कावडी एक गेलचा गाडी बेटा ने एक सारी हो बेटा अनुज वर्षा मार गेलचा गेलचा छनी कोतडो आवाज देडो येस फरता और सारी ఉంగరం గుర్తుకే अरे గుర్తుకే हम भाइयों का ने 10 मिनट के थोड़ा साइड आलो जना को भाई आगे एक घालन गेलचा था ये सारी दूसरे ने देखा अनु आज दूसरे एकले ने मोटा करू का तो कसम तालो के आते के काम कर आपने तो कनाय घर जरा काढो तुम जा ना केव करो हम वोट पकड़ा के सब जरा टड़ा चेंज नहीं है चलो धान शेर काटा शेर पड़ जाएगा मस्त कांग्रेस आपका को कांग्रेस ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్